34,665. ఓకే ఎక్కువ బ్రో 34 minutes చూపిస్తుంది, 18 kilometers. సో గైస్ మన ర్యాపిడోలో అయితే ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. 18 kilometers చూడండి 33 minutes అయితే చూపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ ర్యాపిడోలో మనం 60 స్పీడ్ దాటినాం అనుకోండి, అలారం అయితే మోగిస్తాడు ఆడు, టేవ్ అని వస్తుంది. తర్వాత రైడ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లీజ్ స్లోగా వెళ్ళని రిక్వెస్ట్ అయితే పెడతాడు. మనం ఊబర్లో కానివ్వండి, ఓలాలో కానివ్వండి స్పీడ్ లిమిట్స్ అయితే ఏముండవు, మీ ఇష్టం వచ్చినంత కొట్టుకోవచ్చు. కాకపోతే స్పీడ్ అనేది మనపై డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం మన సేఫ్టీ గురించి అయితే ఆలోచించాలి. మన సేఫ్టీ అంటే మనం ఎంత కంట్రోల్ చేయగలమో అంత స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎవడైనా పర్లేదు, ఎంత అర్జెంట్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఉంటే మనం ఏమైనా చేయగలం. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇక చూడండి అబ్బా, గచ్చిబౌలి వార్ ఎంట్రన్స్ దగ్గర కొత్త ఫ్లేవర్ అయితే ఓపెన్ అయింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది ఓపెన్ కూడా సుమారు 1 month అయితే అయిందనుకోండి. దీని మీద 2-3 times నేను ఆల్రెడీ జర్నీ కూడా చేసిన, బట్ మీకు చూపించడం లేదు, నాకైతే గుర్తులేదు, అందుకోసమే క్యాప్చర్ అయితే చేస్తున్నాను మీకోసం. 18 kilometersకి నాకు తెలిసి దగ్గర 150 rupees అయితే ఇవ్వచ్చు ర్యాపిడో, ఎందుకంటే ర్యాపిడో మామయ్య కమిషన్ అయితే ఘోరంగా కట్ చేస్తాడు. గైస్ ఫైనల్లీ మన 18 kilometerల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అని దానికి కొట్టేసాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మన 18 kilometer రైడ్ అయితే అయిపోయింది. ఆ 18 kilometerలకు గాను ర్యాపిడో మనకి ఇచ్చిన అమౌంట్ 155 రూపాయలు. బట్ కస్టమర్ దగ్గర మాత్రం 204 రూపాయలు అయితే కలెక్ట్ చేసుకున్నాడు గైస్. గ్రేట్ అసలు, 204 రూపాయలు 155. అబ్బో, సుమారుగా దగ్గర ఎంత 50 రూపాయలు అయితే కట్ చేసుకున్నాడు.